నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నితాయ్ గౌర్ ప్రేమానందే హరి బోల్. ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు ఏకాదశి మహాపర్వదినం. ఏకాదశి హరివాసరం, వైష్ణవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అటువంటి ఏకాదశి నాడు రాధాగోవింద ఆశ్రమం, గోశాల, మంగమూరు రోడ్, ఒంగోలు. ఇప్పుడు స్వామికి పూజా కార్యక్రమం సమాప్తమైంది. మంగళహారతి అయిపోయింది. ఆ తర్వాత గోమాతల పూజా కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ గోమాతని సేవిస్తారో, ఎక్కడ గోమాతని పోషిస్తారో, ఎక్కడ గోమాత పూజించబడుతుందో, ఎక్కడ గోమాత పోషించబడుతుందో, ఎక్కడ గోమాతని ఆదరిస్తారో అక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడు నడయాడుతుంటాడని, సమస్త దేవీ దేవతలంతా కూడా అక్కడ ఉంటారని, ఆ ప్రకృతి ఎంతో కూడా పరవశిస్తుందని మహాత్ములు మనకి చెప్పేటటువంటి మాట. ఒక గోమాత పోషణ కోసం, ఒక గోమాతకి సహకారం ఎవరైతే అందిస్తారో వారికి 7 తరాల వాళ్ళు అటు, 7 తరాల వాళ్ళు ఇటు తరిస్తారని పెద్దలు చెప్పేటటువంటి మాట. అటువంటి గోమాతలకి ఇప్పుడు పూజా కార్యక్రమం జరుగుతుంది. అటువంటి గోమాతల యొక్క అనుగ్రహం అందరికి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ఈ గోమాతలకి గ్రాస నిమిత్తంగా మనకి సహకారం అందించినటువంటి వారు చక్రవర్తుల రంగాచార్యులు గారు. ఆత్మప్రీత్యర్థం శ్రీవత్స గోత్రం చక్రవర్తుల రంగాచార్యులు గారి ఆత్మప్రీత్యర్థం శ్రీనివాస శశికిరణ్ వాళ్ళ కుమారుడు, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా ఆ రాధా గోవింద భగవానుని యొక్క కృప, గోమాతల యొక్క అనుగ్రహం, వైష్ణవుల యొక్క అనుగ్రహం కలుగుగాక అని ప్రార్థన చేస్తున్నాం.